వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆయన పేరును ఉచ్చరించేందుకు ఇష్టపడటం లేదా? అసలు ఆయన పేరును పలకకూడదని గులాబీ బాస్ డిసైడ్ అయ్యారా? ఎస్, బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభను చూస్తే అవుననే సమాధానం వస్తుందట. ఎల్కతుర్తి బహిరంగ సభలో గంట పాటు ప్రసంగించిన కేసీఆర్ ఎక్కడా రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించకపోవటం స్టేట్ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారింది. ఇప్పుడే కాదు, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చే వరకు కూడా రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించకూడదని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు కార్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సిల్వర్ జూబ్లీ సభలో రేవంత్ రెడ్డి పేరును పలకని కేసీఆర్, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రసంగించిన కేసీఆర్, రేవంత్ రెడ్డి పేరును ఉచ్చరించకూడదని కేసీఆర్ డిసైడ్ అయ్యారా? బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 ఏళ్లు పూర్తి చేసుకుని 25వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించింది పార్టీ. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పార్టీ అధినేత కేసీఆర్ దాదాపు 53 నిమిషాల పాటు ప్రసంగించారు. టీఆర్ఎస్ పార్టీ ఎలా ఏర్పాటైందన్న దాంతో పాటు తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, ప్రత్యేక రాష్ట్ర సాధన, 10 ఏళ్ల బీఆర్ఎస్ పరిపాలన గురించి కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ కేసీఆర్ అటు బీజేపీపై కూడా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కడా సీఎం రేవంత్ రెడ్డి పేరును ప్రస్తావించలేదు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు బోల్తా పడ్డారని, ప్రభుత్వంలో ఉన్న నాయకులు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్, కేసీఆర్ మీద నిందలు వేస్తున్న కాంగ్రెస్ పాలకులు మంచిగా ఉన్న తెలంగాణను ఆగమాగం చేశారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ శాసనసభకు ఎందుకు రారని ప్రశ్నించే వారికి చెబుతున్నాను అంటూ అసెంబ్లీలో తమ పార్టీ నాయకులు ప్రశ్నిస్తేనే ఈ ప్రభుత్వానికి సమాధానం చెప్పే దిక్కులేదని, అలాంటప్పుడు వాళ్లకు నేనెందుకంటూ సీఎం రేవంత్ పేరును ప్రస్తావించకుండానే కౌంటర్ ఇచ్చారు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంపై పలు అంశాల్లో ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్ ఎక్కడా సీఎం రేవంత్ రెడ్డి పేరును ఎత్తలేదు. కనీసం ముఖ్యమంత్రి అని కానీ, సీఎం అని కానీ ప్రస్తావించలేదు. 1-2 సందర్భాల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పేరును ప్రస్తావించకుండానే ఆర్థిక మంత్రి అని మాట్లాడారు. కేసీఆర్ సుదీర్ఘ ప్రసంగంలో ఒక్కసారి కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరును పలకకపోవడంపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎందుకంటే కేసీఆర్ పై సందర్భం దొరికినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో పాటు కేసీఆర్ గురించి, వారి కుటుంబం గురించి సీఎం రేవంత్ వ్యక్తిగతంగానూ టార్గెట్ చేసి మాట్లాడుతూ వస్తున్నారు. దీంతో ఎల్కతుర్తి బహిరంగ సభలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కేసీఆర్ మాట్లాడతారని అంతా ఊహించారు. కానీ కేసీఆర్ మాత్రం కనీసం రేవంత్ పేరును కూడా పలకకపోవడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పుడే కాదు, గత ఏడాదిన్నర కాలంలో పార్టీ అంతర్గత సమావేశాల్లోనూ కేసీఆర్ ఎక్కడా రేవంత్ రెడ్డి పేరును పలకలేదని ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఇక ముందు కూడా రేవంత్ రెడ్డి పేరును గులాబీ బాస్ కేసీఆర్ పలకకపోవచ్చని పార్టీ నేతలు అంటున్నారు. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అప్పుడు తనపై, తన కుటుంబంపై రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా చేసిన ఆరోపణలకు, విమర్శలకు ధీటుగా సమాధానం చెప్తారని తెలంగాణ భవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదే సమయంలో కేసీఆర్ ప్రసంగంలో పస లేదంటూ సీఎం రేవంత్ కొట్టిపడేశారు. యావత్ తెలంగాణ కేసీఆర్ అంటూ సంబోధిస్తుంటే సీఎం రేవంత్ మాత్రం చంద్రశేఖరరావు అని కొన్ని సందర్భాల్లో, మరికొన్ని సందర్భాల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే అంటూ ఉంటారు. ఇలా కేసీఆర్ అన్న పదాన్ని రేవంత్ ఉచ్చరించకపోవడం, ఇప్పుడు రేవంత్ పేరును కేసీఆర్ పక్కన పెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పీచ్ పై సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు స్పందిస్తారా, లేక తెర వెనుకే కామెంట్లు చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ స్పందిస్తే ఎటువంటి అంశాలను తెర మీదకు తీసుకొస్తారు? 10 ఏళ్ల గులాబీ పాలనపై మరోసారి విరుచుకుపడతారా, లేక కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని, కాంగ్రెస్ సర్కారుకు ఇచ్చిన ఏడాదిన్నర టైం అయిపోయిందని కేసీఆర్ చెప్పిన కామెంట్లపై రియాక్ట్ అవుతారా అన్నది చూడాల్సి ఉంది.
ఎలకతుర్తి బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సభలో కేసీఆర్ స్పీచ్ తర్వాత ఇప్పుడు సీఎం రేవంత్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తారనేది కూడా ఆసక్తికరంగా మారింది.